టీసాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకైనా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము ఈ కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా విభజించుకున్నట్టయితే చదవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఈజీ అవుతుంది. మార్కులు కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది పరీక్షల్లో. సో కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైనా కానీ జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, నివేదికలు 2 టైప్స్ ఉంటాయి చూడండి. దేశంలో వచ్చేటువంటి నివేదికలు, సో నీతి ఆయోగ్ కానీ ఇంకేదైనా నివేదికలు ఉంటాయి. సో అలాంటి నివేదికల్లో తెలంగాణ యొక్క స్థానం ఎంత, ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి, చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి, సో ఆ నివేదికలు రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, అవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నివేదికలు కొన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంటాయి. సో ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ, ఫైనాన్షియల్కి సంబంధించిన ఇండెక్స్లు కానీ, జెండర్ గ్యాప్ ఇండెక్స్లు కానీ, ఇలాంటివి చాలా రిలీజ్ అవుతుంటాయి. సో అలాంటి విషయాల్లో ఏం చూడాలి అంటే భారతదేశం యొక్క స్థానం ఎంత, మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, ఆ నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏది, మరియు ఆ నివేదిక విడుదల చేసిన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో అంతేకాకుండా ఒక్కోసారి ఏమడుగుతున్నాడంటే ఈ ఇయర్ ర్యాంకు ప్రీవియస్ ఇయర్ ర్యాంకు కూడా కంపేర్ చేస్తూ అడుగుతుండొచ్చు నివేదికలో. సో అలా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు మరియు ఇంపార్టెంట్ డేస్ అండి. ఇంపార్టెంట్ డేస్ గురించి చాలా ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సో ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ ఉండే థీము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ రోజునే జరపడానికి గల రీజన్ ఏంటి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా నివేదికలు, అవార్డులు ఏమైనా ఉన్నాయా, సో క్రీడా అంశాలు ఏమైనా ఉన్నాయా, సైన్స్ అండ్ టెక్ సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా. సో సైన్స్ అండ్ టెక్ అంశాలు కూడా నేను దీంట్లోనే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు మరియు అంతర్జాతీయ అంశాల్లోనే పొందుపరుచుతున్నాను. సో ఇలా ప్రతిదీ కూడా విడగొట్టుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలా చదువుతున్నప్పుడు దాంతోపాటు ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రాక్టీస్ పేపర్స్ చేయడం లేదా మోడల్ పేపర్ చేయడం వల్ల కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎక్కువ స్కోర్ తేవడానికి మీకు అవకాశం కల్పిస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు చూద్దాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగబోయే బిట్ ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో ఏ లెవెల్లో అని అడగచ్చు, గ్రూప్ 1, 2, 3, 4 ఏ లెవెల్లోనే అడగచ్చు. సో దేనికి సంబంధించింది అంటే యునెస్కో యొక్క వారసత్వ సంపదల సైట్స్ గురించి. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన అంశం. సో ఇటీవల వాటికి సంబంధించిన జాబితా రిలీజ్ చేయడం జరిగింది. సో భారతదేశం నుండి ఒక ప్రదేశాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది, లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. సో ఏంటి ఆ ప్రాంతము అంటే హొయసల దేవాలయాలు. హొయసల దేవాలయాలు. సో మీకు గుర్తుంటుంది, హొయసల దేవాలయాల గురించి గత ఎపిసోడ్లో కనీసం కొన్ని ఎపిసోడ్ల కంటే ముందు, కొన్ని నెల కంటే ముందు, సో ఈ హొయసల దేవాలయాన్ని యునెస్కో సైట్కి సంబంధించి నామినేషన్కి పంపడం జరిగింది అని చెప్పి ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా దీని గురించి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు అదే యునెస్కో సైట్గా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఎన్నో యునెస్కో వారసత్వ సంపద భారతదేశంలో అంటే 42వది. 42వది. సో 41వది ఏంటి చూడండి, శాంతినికేతన్. సో నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాకూర్ దీన్ని స్థాపించడం జరిగింది. సో నోబెల్ బహుమతి దేంట్లో వచ్చింది, సాహిత్యంలో. సో శాంతినికేతన్ ఎవరు స్థాపించారు, రవీంద్రనాథ్ ఠాకూర్. సో ఎన్నోదది 41st. సో 41వది. సో 42 ఏంటి, కర్ణాటకలో ఉన్నటువంటిది హొయసల దేవాలయాలు. సో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద లేదా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 42 ఏంటి, 42వది ఏంటి, హొయసల దేవాలయాలు కర్ణాటకలో, 41వది ఏంటి, శాంతినికేతన్. ఇది ఎక్కడుంది, వెస్ట్ బెంగాల్. సో 42, 41 చూసినాం కదా మనము. ఇదే అంశం గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము. దానికి సంబంధించింది చూడండి. సో 39th ఏంటి అంటే కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ లేదా రామప్ప టెంపుల్. సో అది ఎన్నో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియా పరంగా అంటే 39th. ఎన్నోది 39. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్లో అడిగాడండి. రామప్ప టెంపుల్కి సంబంధించింది కాకతీయుల కాలం నాటిది ఏంటి, అక్కడ చూడండి రుద్రేశ్వర టెంపుల్ అంటున్నాం. సో ఎవరు కట్టించారు ఏంటి, ఎక్కడుంది అనేది కూడా ఇంపార్టెంట్. పాలంపేట గ్రామంలో ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి
సో నెక్స్ట్ 40 చూడండి, ధోలవీర. ధోలవీర ఎన్నోది 40. సో 40వ ప్రపంచ వారసత్వ సంపద భారతదేశంలో. సో ఎక్కడుంది ఇది అంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో. ఎక్కడ? గుజరాత్లోని కచ్ జిల్లాలో. సో వారసత్వ సంపదలు ఎన్ని చెప్పుకున్నాం? 42 కదా. సో ఫస్ట్గా గుర్తించబడిన వారసత్వ సంపదలు ఏంటి మరి భారతదేశం నుండి అంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్మహల్. ఈ 4టికి కూడా 1987లో గుర్తింపు రావడం జరిగింది. ఎప్పుడు? 1983లో. సో అజంతా గుహలు ఎక్కడి నుండి? మహారాష్ట్ర. ఎల్లోరా గుహలు కూడా మహారాష్ట్ర. ఆగ్రా కోట యూపీ, తాజ్మహల్ యూపీ. సో 2 మహారాష్ట్ర, 2 యూపీ నుండి. సో 1983లో గుర్తించారండి. సో మీకు పదే పదే చెప్తున్నానండి, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డైనమిక్ కరెంట్ అఫైర్స్ని ఒకలాగా చదవాలి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ని ఒకలాగా చదవాలి. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు జరిగేది, దానికి సంబంధించిన అంశాలు. స్టాటిక్ అంటే అంతకుముందు జరిగి అది హిస్టరీగా ఉండొచ్చు, అది కరెంట్ అఫైర్స్ లింక్ ఉన్న సబ్జెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటిక్ అజంతా, ఎల్లోరా, ఆగ్రా కోట మరియు తాజ్మహల్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైడ్, యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైడ్ న్యూస్లో ఉంది కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇది స్టాటిక్ డాటాగా కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అండి స్టాటిక్ డైనమిక్ లింక్ చేస్తూ చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ గ్యాప్ కూడా అర్థం చేసుకున్నట్టయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో డైనమిక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు జరిగేది దానికి సంబంధించిన అంశాలు. స్టాటిక్ అంటే అక్కడ అంతకుముందు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మార్చలేని ఒక డాటా. సో మార్చలేని ఒక డాటా అంటే అది ఉండిపోయింది అలాగా. సో దాన్ని స్టాటిక్ డాటా అంటారు. సో కరెంట్ అఫైర్స్ని ఇలా చదవాలి. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో? 42. రీసెంట్గా వారసత్వ సంపదగా గుర్తించింది ఏంటి అంటే హొయసల టెంపుల్. ఎక్కడుంది అది? కర్ణాటకలో. 41వది ఏంటి? శాంతినికేతన్. అది ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో. 39వది రామప్ప టెంపుల్ తెలంగాణలో. 40వది ధోల్వీరా గుజరాత్లో. సో యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ కల్చరల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్. సో యునెస్కోకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్యారిస్లో. ఎక్కడ? ఫ్రాన్స్లోని ప్యారిస్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయినా అడగొచ్చు. సో యునెస్కో ఫుల్ ఫామ్ అడగొచ్చు, లేదా యునెస్కోకి సంబంధించిన ప్రధాన కార్యాలయం అడగొచ్చు, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగి సో ఇవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని అడగొచ్చు. ఇందాక చెప్పానుగా, అజంతా ఎల్లోరా గుహలు వచ్చి మహారాష్ట్రలో, ఆగ్రా కోట, తాజ్మహల్ వచ్చేసి యూపీలో, రామప్ప టెంపుల్ తెలంగాణలో, ధోలవీర గుజరాత్లో, కర్ణాటకలో ఉన్నటువంటి హొయసల టెంపుల్స్కి దేవాలయాలకు ఈ రీసెంట్గా గుర్తింపు రావడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైడ్గా. అంతకుముందు ఏంటి? శాంతినికేతన్. అది ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో. ఎవరు స్థాపించారు దాన్ని అంటే రవీంద్రనాథ్ ఠాకూర్. సో రవీంద్రనాథ్ ఠాకూర్కి నోబెల్ బహుమతి ఏ కేటగిరీలో వచ్చింది అంటే సాహిత్యం. సో నోబెల్ సంబంధించిన అంశం కాబట్టి సో ఎన్ని కేటగిరీలు ఇస్తారంటే 6 కేటగిరీలో ఇస్తారు. సో శాంతి, సాహిత్యము, ఫిజిక్సు, ఆర్థిక శాస్త్రం, ఇలా 6 విభాగాలకు సంబంధించిన వాటిలో నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఒక అంశం చూడండి, ఒక అంశానికి సంబంధించింది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మనము దానికి పొందుపరిచినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఇయర్ దానికి సంబంధించి నోబెల్ వస్తాయి కదా, దానికి సంబంధించి డేటా మనం అందరికీ ఒక దగ్గర పేర్చుకున్నట్టయితే ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి హొయసల. ఏంటి? కర్ణాటకలోని హొయసల దేవాలయాలు. సో యునెస్కో సైట్కి సంబంధించి యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫ్రాన్స్లోని ప్యారిస్లో. నెక్స్ట్ అంశం జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో పదే పదే చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే రికార్డు, మొట్టమొదటిసారిగా అనే అంశాలు ఉన్నప్పుడు మ్యాక్సిమం అక్కడ ఫోకస్ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినర్ కూడా మొట్టమొదటిసారి రికార్డు అనే క్వశ్చన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు దేశంలో మొట్టమొదటిసారిగా అంటే ముస్సోరీలో. ఎక్కడ? ముస్సోరీలో. ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని ముస్సోరీ. ఒక హిల్ స్టేషన్ అంటే చాలా బాగుంటుంది ప్లేస్. సో ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో. సో జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం. సో కార్టోగ్రఫీ అంటే ఏంది అసలు? కార్టోగ్రఫీ అంటే మ్యాప్స్ ఉంటాయి కదా, ఆ మ్యాప్స్ని, ఆ జాగ్రఫీకి సంబంధించిన మ్యాప్స్ని తయారు చేయడము మరియు వాటిని స్టడీ చేయడం.
సో దాన్నే కార్టోగ్రఫీ అంటాం. సో కార్టోగ్రఫీ అంటే ఏంటి అని కూడా అడగొచ్చు. లేదా జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు అని అడగొచ్చు. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో. ఎక్కడ? ముస్సోరీలో హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ముస్సోరీలో. సో ఐఏఎస్ వాటి ట్రైనింగ్ ఉంటుంది కదా, లబసన. సో అది ఎక్కడుందంటే ముస్సోరీలో ఉన్నాయి. ఎక్కడ? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ. సో లబసన. సో అది ఎక్కడుంది? ముస్సోరీలోనే, ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో. సో జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారో లేదా ఎక్కడ ప్రారంభించారో అంటే ముస్సోరీలో. సో కార్టోగ్రఫీ అంటే ఏంటి? మ్యాపులను రూపొందించడం మరియు దాని గురించి అధ్యయనం చేయడం. సో ఈ పేరు ఎవరి పేరు పైన ఎందుకు పెట్టారంటే జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం అంటే భారతదేశానికి సంబంధించి మాజీ సర్వేయర్ జనరల్గా ఉన్నటువంటి జార్జ్ ఎవరెస్ట్ పైన ఈ పేరు పెట్టడం జరిగింది. ఈయన పేరు పైనే ఎవరెస్ట్ పర్వతాన్ని పెట్టారని కూడా చెప్తాం. సో జార్జ్ ఎవరెస్ట్ కార్టోగ్రఫీ మ్యూజియం పెట్టడం జరిగింది. ఆ జార్జ్ ఎవరెస్ట్ ఎవరంటే భారతదేశానికి సర్వేయర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంశం. సో 108 అడుగుల ఎత్తున్నటువంటి ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించబోయారు. ఎక్కడ? ఏ ప్రాంతంలో అంటే ఓంకారేశ్వర్లో. ఎక్కడ? ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్లో. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని ప్రారంభించారు. సో 108 అడుగుల ఎత్తున్నటువంటి ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారో అని అడగవచ్చు. ఎక్కడంటే ఓంకారేశ్వర్లో. ఎవరు ఆవిష్కరించారు అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్. సో అక్కడ గవర్నర్గా ఎవరున్నారు ఇప్పుడు? మంగుబాయ్ సి పటేల్. సో తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకా మిగతా 2 ఛత్తీస్గఢ్ ఇంకో రాష్ట్రాన్ని కూడా రాబో దాంట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ 5 రాష్ట్రాలకు అక్కడ ఎలక్షన్ జరుగుతాయి. సో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని 108 అడుగుల ఎత్తున్న ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడ ఆవిష్కరించారంటే ఓంకారేశ్వర్లో. ఎక్కడ? ఓంకారేశ్వర్. నెక్స్ట్ అంశం గిగ్ వర్కర్లు. సో గిగ్ వర్కర్లు లేదా గిగ్ ఎకానమీ గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పాను. గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే ఫ్రీలాన్సింగ్ లేదా అవర్స్ బేసిస్ పైన పనిచేసే వాళ్ళ నుంచి వచ్చే ఎకనామీ లేదా దానికి సంబంధించిన అంశం. సో ఈ గిగ్ వర్కర్లకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఇటీవల ఒక రాష్ట్రం వార్తల్లో నిలిచింది. అది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. సో 4 లక్షల బీమా పథకాన్ని అంటే ఇన్సూరెన్సెస్ వాళ్లకు లభించేలా చేసింది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గిగ్ వర్కర్లకు 4 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అడగచ్చు. ఏది అంటే కర్ణాటక. సో కర్ణాటకలో రీసెంట్గా అక్కడ కొత్త ప్రభుత్వం జరిగింది అని చెప్పుకున్నాం గత ఎపిసోడ్లలో. సో ఎవరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు అంటే సిద్ధరామయ్య. ఎవరు? సిద్ధరామయ్య. సో గవర్నర్గా ఎవరున్నారంటే తావర్చంద్ గెహ్లాట్. ఎవరు? తావర్చంద్ గెహ్లాట్. నెక్స్ట్ విశ్వకర్మ జయంతి. సో విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 క్లీన్ ఎయిర్ సర్వే. సో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ క్లీన్ ఎయిర్ సర్వే దాంట్లోనే చెప్తుంది చూడండి, క్లీన్ ఎయిర్. సో ఆ క్లీన్ ఎయిర్ సర్వేలో మొదటి స్థానంలో ఉన్నటువంటి నగరం ఏది అంటే ఇందోర్. ఏది? ఇందోర్. సో సెకండ్ ప్లేస్లో ఉంది ఏది అంటే ఆగ్రా. ఇది ఆగ్రా. ఎక్కడ? యూపీలో. థర్డ్ ప్లేస్లో ఉంది ఏది అంటే థానే, మహారాష్ట్రలో. సో స్వచ్ఛవాయు సర్వేక్షణ్ 2023 క్లీన్ ఎయిర్ సర్వేలో అగ్రస్థానంలో ఉన్నటువంటిది ఏది అని అడగచ్చు. ఏది అంటే ఇందోర్, మధ్యప్రదేశ్. సో ఇందోర్ గురించి మనం క్లీనెస్ట్ సిటీగా కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. సో సెకండ్ ప్లేస్లో ఉంది ఇది ఆగ్రా, థర్డ్ ప్లేస్లో ఉంది థానే అంశం. సో భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అండి. సో G20 నాయకత్వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆన్లైన్ పోర్టల్లో దానికి సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేత ఏర్పాటు చేయబడిన ఆన్లైన్ పోర్టల్ ఏది అని అడగొచ్చు. ఏది? భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అనేది. నెక్స్ట్ అంశం బంగస్ వ్యాలీ ఫెస్టివల్. సో బంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, దీన్ని ఎవరు ప్రారంభించారో చూద్దాం. సో కొన్ని ఫెస్టివల్కు చాలా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఎందుకంటే అక్కడ జరుపుకునే ప్రాంతము, అక్కడ జరుపుకునే తెగ లేదా అది చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అడుగుతుంటారు ఇలాంటి ఫెస్టివల్స్ గురించి. సో బంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే కుప్వారా జిల్లాలో. ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్లో. ఎక్కడ?
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. సో ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా దీన్ని ప్రారంభించారు. సో బంగస్ వ్యాలీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అని అడుగుతారు. ఎక్కడ అంటే కుప్వారా జిల్లాలో. ఎక్కడ? కుప్వారా జిల్లాలో. నెక్స్ట్ అంశం 75% భారతీయ గ్రామాలు. సో 75% భారతీయ గ్రామాలు గురించి ఒక సర్వే చెప్పడం జరిగింది. ఏంటి అంటే అది ఇవన్నీ కూడా బహిరంగ మల విసర్జన రహిత ప్లస్ ఓడిఎఫ్ ప్లస్ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ. సో దాంట్లో భాగంగా ప్లస్ అనేది ఉంది చూసారా. ఈ ప్లస్ అంటే ఏంటి అంటే తడి మరియు పొడి చెత్త ఉంటుందిగా, దాన్ని మేనేజ్ చేసేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్ కిందికి చెప్పబడతాయి. సో ఈ ఓడిఎఫ్ హోదా పొందినటువంటి గ్రామాలు ఎన్ని భారతదేశ పరంగా అంటే 75%. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో ఓడిఎఫ్ ప్లస్. సో ఓడిఎఫ్ అంటే బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతం. సో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతము ప్లస్ అన్నాడు అనుకోండి, ఓడిఎఫ్ ప్లస్. సో అక్కడ తడి మరియు పొడి చెత్తల యొక్క మేనేజ్మెంట్ జరుగుతుంది. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, వాటిని మేనేజ్ చేయడము అనేది దాని యొక్క ఉద్దేశం ప్లస్ అంటే. సో ఎందుకు ఈ అంశం వార్తలో నిలిచిందంటే భారతదేశంలో 75% భారతీయ గ్రామాలు ఈ ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో హోదా పొందాయి అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారంటే భారతదేశానికి సంబంధించిన జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ దీన్ని వెల్లడి చేయడం జరిగింది. సో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ దాంట్లో అంటే 4.4 లక్షల గ్రామాలు. ఏంటి? 4.4 లక్షల గ్రామాలు. నెక్స్ట్ అంశం లైట్ హౌస్ ఫెస్టివల్. సో ఇందాక చెప్పాను కదా, ఫెస్టివల్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే గోవాలో. ఎక్కడ? గోవాలో మొట్టమొదటిసారిగా జరిగింది. సో అందుకే ఇందాక చెప్పానండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మొట్టమొదటిసారిగానే బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఇంపార్టెంట్. సో లైట్ హౌస్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ జరిగింది అంటే గోవాలో. ఎక్కడ? గోవాలో. సో దానికి సంబంధించిన మంత్రి లేదా యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి సర్బానంద్ సోనోవాల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో లైట్ హౌస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే గోవాలో. ఎక్కడ? గోవాలో. నెక్స్ట్ భారత్ డ్రోన్ శక్తి 2023. సో భారత్ డ్రోన్ శక్తి 2023లో సో ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించిన మరియు పౌరులకు సంబంధించిన అప్లికేషన్ ఓరియంటేషన్ గల డ్రోన్స్ అన్నిటినీ ఇక్కడ పొందుపరచడము, దాన్ని ప్రదర్శించడం జరిగింది. సో అది ఎక్కడ ఎవరు ప్రారంభించారు చూడండి, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని హిందాన్లోని వైమానిక దళ స్టేషన్లో. సో ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఎవరు ప్రారంభించారంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ ఎగ్జిబిషన్. సో డ్రోన్ ఎగ్జిబిషన్ కమ్ డిస్ప్లే. సో డ్రోన్ ఎగ్జిబిషన్ మరియు డిస్ప్లే అక్కడ ఉంచబడతాయి వాటిని. సో భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ ఎగ్జిబిషన్ కమ్ డిస్ప్లే ఎక్కడ ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్లో. ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. విశ్వనాథ్ ఘాట్. సో విశ్వనాథ్ ఘాట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. సో బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియాగా నిలిచింది. సో ఎన్నో నామినేషన్స్ రావడము అవన్నీ ఇట్లు కాచి వడబోచి దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో. సో 2023 గాను బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియాగా ఎన్నిక కాబడినటువంటి విశ్వనాథ్ ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం. ఎక్కడ? అస్సాంలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనం గత ఎపిసోడ్లో కూడా ప్రాంతీయ అంశాల్లో చెప్పుకుంటూ చంద్లాపూర్ గ్రామము మరియు పెంబర్తి గ్రామం, సో ఇవి కూడా జాతీయ ఉత్తమ పర్యాటక ప్రాంతాలుగా నిలిచాయని చెప్పుకున్నాం. సో కేటగిరీలో రావడం జరిగింది అని చెప్పుకున్నాం. చంద్లాపూర్ గ్రామం ఎక్కడుంది, పెంబర్తి గ్రామం ఎక్కడుంది? పెంబర్తి గ్రామం వచ్చేసి జనగాం జిల్లాలో. సో చంద్లాపూర్ గ్రామం వచ్చేసి సిద్దిపేట జిల్లాలో. సిద్దిపేటలో ఉన్నటువంటి చంద్లాపూర్ అక్కడ ఫేమస్ ఏంటి? గొల్లబామ చీరలు. సో ఇక్కడ పెంబర్తిలో ఏంటి? కాకతీయుల కాలం నాటి ఒక హస్తకళలకు ఇది చాలా చాలా ఫేమస్ పెంబర్తి. సో ఒక అంశం చూడండి, బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియాగా ఉన్నదేంటి? విశ్వనాథ్ ఘాట్. సో ఎక్కడుంది ఇది? అస్సాంలో. సో తెలంగాణ రిలేటెడ్ ఏముంది? పెంబర్తి గ్రామం, చంద్లాపూర్ గ్రామం. సో అవి ఎక్కడ ఉన్నాయి? సో ఇలా లింక్ చేసి చదువుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఎక్కడంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీ. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. సో ఎవరు నిర్వహించారు దీన్ని అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని నిర్వహించారు. సో దీని యొక్క థీమ్ ఏముంది అంటే న్యాయ పంపిణీ వ్యవస్థలో ఎమర్జింగ్ ఛాలెంజెస్. సో న్యాయ పంపిణీ వ్యవస్థలో ఎమర్జింగ్ ఛాలెంజెస్ అనేది ఈ ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్. సో ఈ ఇంటర్నేషనల్ లాయర్ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించారు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని నిర్వహించారు. ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. దీని యొక్క థీమ్ ఏంటి? న్యాయ పంపిణీ వ్యవస్థలో ఎమర్జింగ్ ఛాలెంజెస్ అనే థీమ్. ఇది న్యాయ పంపిణీ వ్యవస్థలో ఎమర్జింగ్ ఛాలెంజెస్ అనే థీము దీని యొక్క థీమ్. ఇది ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. నెక్స్ట్ లిథియం నిల్వల గుర్తింపు. సో లిథియం నిల్వల గురించి మాట్లాడుకుంటూ మనం గత ఎపిసోడ్లో దీని గురించి చెప్పుకున్నాం. సో లిథియం నిల్వలు చాలా చాలా విలువైన ఎక్కడ కనుగొన్నారు అని చెప్పి జమ్మూ కాశ్మీర్లో. ఎగ్జాక్ట్లీ. సో ఆ జమ్మూ కాశ్మీర్ తర్వాత రీసెంట్గా ఎక్కడ కనుక్కున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కడప జిల్లాలో. సో అనంతపురం కడప జిల్లాలో లిథియం నిల్వలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఎవరంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కోల్కతాలో. ఎక్కడ? కోల్కతా వెస్ట్ బెంగాల్లో. సో ఇటీవల లిథియం నిల్వలను గుర్తించడం జరిగింది. ఎక్కడ అని అడగచ్చు. సో ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో. సో జమ్మూ కాశ్మీర్ ఉంటే జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్లో కనుక్కున్న కొన్ని నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కనుక్కోవడం జరిగింది. ఏ జిల్లాలో అంటే అనంతపురం మరియు కడప జిల్లాలో. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్తో నడిచే బస్సు. సో కేవలం నీటిని విడుదల చేసే తొలి బస్సుగా ఇది ఉంది. దీన్ని ఎక్కడ ఏ ప్రాంతంలో ట్రయల్ రన్గా ఉపయోగిస్తున్నారు అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో. సో దానికి సంబంధించి 2 బస్సులకు గ్రీన్ హైడ్రోజన్ సరఫరా చేయడం జరుగుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు దేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత బస్సుని ఆవిష్కరించడం జరిగింది. ఎవరు దీన్ని ప్రారంభించారు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు. ఎవరు? IOC వాళ్ళు. సో ఇక్కడ ఏ ప్రాంతంలో దీన్ని ట్రయల్ రన్గా వినియోగించబోతున్నారు అంటే ఢిల్లీ ప్రాంతంలో. ఎక్కడ? ఢిల్లీ ప్రాంతంలో. నెక్స్ట్ AFSPA. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. రీసెంట్గా ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఎక్కడైనా స్టేట్స్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు లేదా తీవ్రవాదులు కానీ మిలిటెంట్స్ కానీ వీళ్ళు ప్రభావం ఎక్కడున్న ప్రాంతాల్లో కానీ ఉగ్రవాదుల చర్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కానీ వీటిని ఎక్కువగా ప్రయోగిస్తుంటారు ఈ AFSPA. సో AFSPA అంటే ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏ ఇయర్కి సంబంధించిందంటే 1958. దీన్ని పార్లమెంట్ చట్టంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే అక్కడ పేరులోనే ఉంది చూడండి, ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో అక్కడ ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని అక్కడ ప్రయోగించడం జరుగుతుంది. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే నాగాల్యాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే దీన్ని అక్కడ విధించడం జరిగింది. దాన్ని పొడిగించడం జరిగింది కొన్ని నెలల పాటు. సో ఇటీవల కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేత AFSPA పొడిగింపు పొందినటువంటి రాష్ట్రాలు ఏవి అని అడుగుచేది అంటే నాగాల్యాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్. సో AFSPA అంటే ఏంటి? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఎప్పుడు దీన్ని తీసుకున్నారు ఎప్పుడు ఎనాక్ట్ అయిందంటే 1958లో. ఎప్పుడు? 1958లో. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 2 అంశాలు గుర్తుంచుకోండి. స్టాటిక్ ఎలా చదవాలి, డైనమిక్ ఎలా చదవాలి. స్టాటిక్ చదివేటప్పుడు దానికి ఫ్యాక్ట్స్ బేస్డ్ అవన్నీ కూడా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో డైనమిక్ లింక్ చేస్తూ స్టాటిక్ చదవాలి. సో ఇందాకే చెప్పాను కదా, హొయసల టెంపుల్ ఉన్నది 42 వారసత్వ సంపదగా. సో దానికి సంబంధించిన స్టాటిక్ అంటే ఏంటి? సో మొట్టమొదటిసారిగా ఏమొచ్చింది మనకు అంటే వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశాలు ఏంటి? సో అజంతా ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్టు, తాజ్మహల్ ఇవన్నీ కూడా 1983 ఆ ప్రాంతంలో దీన్ని గుర్తించడం జరిగింది. సో అదంతా కూడా స్టాటిక్ కిందికి వస్తుంది. డైనమిక్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి డాటా.
సో ఈ రెండిటిని డిఫరెన్షియేట్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది. మీకు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ ఏం చేయాలంటే ఈ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేదైనా సబ్జెక్ట్ కానీ చదవడం ఒక ఎత్తు అవుతే దాన్ని ప్రాక్టీస్ చేయడం ఇంకో ఎత్తు. సో ఎప్పుడైతే ఒక అభ్యర్థి పోటీ పరీక్షల అభ్యర్థి చదువుతూ పాటుగా వీటిని ప్రాక్టీస్ చేసినట్టయితే అనలిటికల్ స్కిల్స్ పెరిగి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆ బిట్ను ఈజీగా చేయడం లేదా కరెక్ట్గా చేయడం జరుగుతుంది. సో ఈ టిప్స్ అన్నీ పాటించినట్టయితే పోటీ పరీక్షల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు మెరుగవుతూ వస్తుంటాయి. సో టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.